వరద ఏకాదశి అయిన గురువారం రోజు శ్రీ గురుపీఠం దేవాలయాల విగ్రహాలు రావడం చాలా శుభసూచకమని హైకోర్టు న్యాయవాది శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో సిద్ధమైన దేవాలయాలలో ప్రతిష్టలకు అవసరమైన దేవతామూర్తుల విగ్రహాలు రాజస్థాన్ జైపూర్ నుండి వచ్చిన సందర్భంగా విగ్రహాలను స్వాగతించుకునే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడుతూ, దేవతామూర్తుల విగ్రహాలు రావడంతో పాటే గంటసేపు బ్రహ్మాండమైన వర్షం పడడంతో శివంపేట మండలం అంతా వరుణదేవుడి శుద్ధి కార్యక్రమంగా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తర్వాత సాయిబాబా విగ్రహం ఒకటి బయటపెట్టి రామ మందిరం వద్ద శాస్త్రుల వామన శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల బృందం ప్రత్యేకమైన పూజలు జరిపిన తర్వాత ప్రారంభమైన ఊరేగింపు శివంపేట గూడూరు గ్రామాల మహిళలు భక్తులు హారతులతో స్వాగతించుకోవడం పూర్తి అయ్యేసరికి రాత్రి 1 అయింది. ఈ కార్యక్రమంలో శ్రీ గురుపీఠం ట్రస్ట్ సభ్యులు జిన్నారం శ్రీనివాస్ గౌడ్, రమణ గౌడ్, పబ్బా రమేష్ గుప్తా, నవీన్ గుప్తా, పత్రాల శ్రీనివాస్ గౌడ్, నోముల హనుమంత్, రాజ్యం భిక్షపతి, మారెళ్ల మోహన్ రావు మరియు సేవా సభ్యులు శ్రీ జంగం వెంకటేష్, కొంతాన్పల్లి సత్యనారాయణ, కుమ్మరి భాస్కర్, గోనయ్య, విశ్వశ్రీ లా ఛాంబర్స్ సభ్యులు శ్రీమతి లిఖిత, నల్లపల్లి శ్రీనివాస్, గౌరీశంకర్, రాజేందర్ రెడ్డి, లస్కర్ భిక్షపతి భజన బృందం, కుల మతాలకు పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద భక్తులు యువత పెద్ద సంఖ్యలో ఈ విగ్రహాల స్వాగతింపు కార్యక్రమంలో భక్తితో పాల్గొని తమ జన్మలు ధన్యం చేసుకున్నారు. ఈరోజు అతి పరమ పవిత్రమైన రోజు వరద ఏకాదశి గురువారము. మన ఈ ప్రాంత ప్రజలందరి పూర్వజన్మ సుకృతం వల్ల దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారులు అందరూ షిరిడి సాయిబాబాతో కలిసి మన గ్రామానికి నిర్ణయించుకొని ఈ రోజు రావడము చాలా అద్భుతమైన విషయం. మన ప్రాంతానికి ఇక్కడ ఈ గూడూరు గ్రామంలో ఈ మహాదేవుడు పాదం మోపిన క్షణంలోనే ఇక్కడ వర్షం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన వర్షము. ఒక గంట వరకు వర్షం పడి వాతావరణం మొత్తము ఆహ్లాదంగా మారింది. మీకు అందరికీ తెలుసు, మనం ఇక్కడ దత్తాత్రేయ పంచాయతీలమని దేవాలయాన్ని నిర్ణయించి అందులో షిరిడి సాయిబాబా దేవాలయం ప్రత్యేకంగా మరియు దేవతా వృక్షాలైన పంచవటిని ఈ ప్రాంతంలో ఏర్పరచే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు మేము చేసే కార్యక్రమం ఏదైతుందో ఈ దేవాలయాల నిర్మాణంలో ఈ విగ్రహ ప్రతిష్టలు శాస్త్రోక్తంగా ఏదైతే చేస్తున్నామో మనము భారతదేశంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. ప్రత్యేకంగా ఒక గురుపీఠం అని నామకరణ చేసి ఒక గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ గురువు సహిత దత్తాత్రేయుడు పరమ పవిత్రమైన అవతారం. మొత్తము 21 భగవంతుని 21 అవతారాల్లో దత్తాత్రేయుడు 7వ అవతారం. ఇది కృతాయుగం కన్నా ముందు అవతరించిన అవతారం. దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. దత్తాత్రేయ అవతారము నిరంతరంగా యోగుల రూపంలో మన మధ్యన సంచరిస్తూ సకల లోకాల్లో సంచరిస్తూ మనుషులను వాళ్ళను పునీతులను చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆ దత్తాత్రేయుని యొక్క దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ దత్తాత్రేయ దేవాలయం నిర్మించడం జరిగింది. మా సొంత స్థలంలో ఇది దేవాలయాన్ని నిర్మించాము. ఆ విషయాలను మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా భవిష్యత్తు కార్యక్రమాలు ఇక్కడ మేము జరగబోయే కార్యక్రమాలు దత్తాత్రేయ దేవాలయము, అదేవిధంగా పంచవటి దేవాలయము. పంచవటి ప్రాముఖ్యతను కూడా దేవతా వృక్షాలంటే బ్రహ్మ స్వయంగా ఇక్కడ భూమిపైన నాటిన వృక్షాలు మనకు అందరికీ తెలుసు. మర్రి చెట్టు ఉంది, జువ్వి చెట్టు ఉంది, మేడి చెట్టు ఉంది, రావి చెట్టు. ఈ వృక్షాలు మామిడి చెట్టు. ఈ వృక్షాలు 1 ఎకరం వరకు పారుతాయి మర్రి చెట్టు ఉంటే. పూర్వకాలంలో మనం చూసినట్టయితే రోడ్డు పక్కన చూస్తే మొత్తం మర్రి వృక్షాలు, మేడి వృక్షాలు, రావి వృక్షాలు కనిపిస్తాయి.
ఇప్పుడు వాటి ప్రాధాన్యత లేకపోయింది. ఇవి పరమ పవిత్రమైన వృక్షాలే కాకుండా ఇవి దైవ వృక్షాలు, దేవతా స్వరూపులు. వీటికి ఆయుర్వేద ప్రాముఖ్యం కూడా ఉంది. ధన్వంతరి, ఇక్కడ ఏ వృక్షం కింద ఏ దేవత ఉండాలో అక్కడ ధన్వంతరి సహా పంచవటిని మేము నిర్మించాము. ఆ దేవతను కూడా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రాంతానికి, ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి అరిష్టాలన్నీ పోతాయి, వారి కోరికలన్నీ తీరుతాయి. వారు ఏది కోరుకుంటే అది తప్పు కూడా జరుగుతుంది. మేము ప్రత్యేకంగా దానికి ఇది గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చి సేవ చేసుకొని తర్వాత తరించిన తర్వాత వాళ్ళే చెప్తారు అనే ఉద్దేశంతో మేము కార్యక్రమం ప్రారంభించాను. ఈరోజు మనం ఇక్కడ శివంపేట గ్రామంలో రామాలయం దగ్గర నుండి శివంపేటలో ఊరేగింపుగా తీసుకొని ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి గూడూరు గ్రామం కూడా మొత్తం పురోహితులు తిరిగి దేవాలయానికి చేర్చబడుతుంది. ఈ ప్రతిష్టలు ఎప్పుడు ఉంటాయి సార్? ప్రతిష్ట కార్యక్రమం మళ్ళీ తదుపరి ఏది నిర్ణయించిన తర్వాత మళ్ళీ అన్వయం చేస్తాం. మే ఆఖరిలో ఉండొచ్చు. साईनाथ महाराज की, साईनाथ महाराज की। जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम, 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 जय शिवानी, नमः शिवाय।
हेलो कनवाला किसका बाबा फोन नहीं के नाम उतारेंगे बाद में पहले गणपति हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आश्रवन्नोतिभिश्चेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीमते धीनामवित्र्यवतु ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमहादेवाय नमः। ओम नमः सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च नमः सिंहाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधान च दूरे वधान च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आचार्याय च राज्याय च नमः शिष्याय च भेन्याय च नमः श्रीगत्याय च प्रभाष्याय च ఒక్కసారి మొత్తం మళ్ళీ అడిగేసి అక్కడ మళ్ళీ అడిగేస్తారు అడిగేసి మీద బొట్టు పెట్టున్నారు కళ్ళకి మళ్ళీ అంటే మొత్తం ఇళ్ళతో చూసాలి వాళ్ళ కళ్ళకి అంతా అంటే ఇళ్ళతో చూసాలి హలో यो पुष्पं वेद पुष्पवान् प्रजावान् वशवान् भवति चन्द्रभावां पुष्पं पुष्पवान् प्रजावान् वशवान् भवति रूपं ఉందా ఎరుతునే అన్ని కిందికి అక్కడ ఉన్నాయి లేవ ఇక్కడ లేకపోతే హారతి చేసి వనా వనా అగరబత్తి ఎలా ఆవిస్లా याहो याहो अवगे गागा गरुड़ भगवान श्री महाराज की जय। रामदेव सोमेश्वर महाराज మీకు చదువు చెప్పిన వస్తారు అది ఏమంటారు దానికి చూడాలి కూడా మాట అందరూ బృహస్పతి
ఫలం మనోర్భవలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాద్ అతః శాంతిం ప్రయచ్చమే. శ్రీ సద్గురు సాయినాథేశ్వరాయ నమః. ఫలం సమర్పయామి. తీసుకొని సమర్థ సద్గురు సాయినాథుని అనుగ్రహంతో ఆయనకు ఫలం సమర్పించడం మన మనోఫలాన్ని అన్ని కూడా నెరవేర్చాలి. ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా
ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సి దదాదనం ప్రణో దేవీ సరస్వతి వాదేవీ ధీనామభిత్ర్యవతు ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే శాంతి సహస్రశీర్షా పురుషః. అంటే మామిడి పండు అనగానే ఆ పదం వినగానే మామిడి పండు గుర్తొస్తుంది. అట్లాగే గూడూరు అనగానే శివంబేడ గుర్తొస్తుంది, శివంబేడ అనగానే గూడూరు గుర్తొస్తుంది. ఇటువంటి జంట గ్రామాలైనటువంటి గూడూరు గ్రామంలో అత్యంత వైభవపేతంగా నిర్మాణ పూర్తి చేసుకుంటున్నటువంటి శ్రీ దత్త పంచాయతన శ్రీ సాయిబాబా దేవాలయ నిర్మాణం అతి త్వరలో ప్రతిష్ట గావించబడుతున్నటువంటి మూలమూర్తులు ఈ రోజు మన గ్రామాలకు రావడం మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్య ఫలం. అటువంటి ఆ విగ్రహాలను ఈ రోజు మనం అందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వాటికి స్వాగత సుమాంజలు తెలుపుతూ మరియు గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీమూర్తులందరూ కూడా మంగళహారతులతో మీరందరూ కూడా వీటిని ఎదుర్కొని తీసుకొని పోవాల్సిందిగా మా అందరి తరఫున కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి. ఇక కొద్ది క్షణాల్లోనే ఇది ప్రారంభమవుతుంది. ఆయన కొబ్బరికాయ కొట్టు. ఓం యా ఫలనీర్యా అఫలా పుష్పారా వదిలే ఒక్కసారి వదిలే ఒక్కసారి ఫలనీర్యా అఫలా పుష్పారాస్త పుష్పిణీ బృహస్పతి ప్రసూదాస్తాదో ముంజన్వగం హసః ఫలం సమర్పయామి. వాహినో మన్యో తవాసార్జోషాః అభిమన్యో తపసస్తవీయాన్ తవాసాయుజా విజాహి శత్రూన్ అమిత్రః రుద్రః దస్యుహాత విశ్వా వసూన్యాధారాత్వన్నః త్వం హిమన్యో అభిభూత్యోజాః స్వయంభూర్భామో అభిమాదిశాః ఈ బోర్డ్స్ పట్టుకోవాలి, ఈ బోర్డులు మంచి కొట్టు పట్టుకొని పోవాలి. ఒక్క నిమిషం అందరూ ప్లీజ్. ఈరోజు పరమ పవిత్రమైన రమణ ఏకాదశి వెనకకో కందనా వెనక దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అభిలపనే దిగంబర 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 అవధూత శంకర దిగంబర ఈరోజు వరద ఏకాదశి గురువారము. ఈరోజు సాక్షాత్తు
శ్రీమన్నారాయణుడు దత్తావతారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో బ్రహ్మలతో కలిసి ఇక్కడ మన గ్రామానికి మన మండలానికి లైట్ అది కొంచెం రావడము మనమందరము చేసుకున్న శుభ సందర్భంలో ఇక్కడ అలా కొంచెం వేసుకు అమ్మవారు కూడా ఈ దత్తాత్రేయ మహాస్వామిని కలిగ దత్తావతారులను అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. గోరాముఖి మాత ఎంతో సంతోషంతో ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామిని ఆహ్వానించింది కాబట్టి ఇక్కడ గురుమూర్తులందరూ ఇక్కడికి అర్థించారు. ఈ సందర్భంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల నాయకులు ఇక్కడికి రావాల్సిందిగా మన పాత్రికేయులు మీడియా మీకు కోరుతున్నారు కాబట్టి ఒకసారి ఇక్కడికి రావాల్సిందిగా అదే సాయిబాబా గారికి గడిపోరు సాయిబాబా కొంచెం వెనక దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర వెనకకో కాంతనా వెనకరా ఇది ఎందుకరా ఇది ఎంత రావాలా అది ముందొస్తే లైటింగ్ దానికి కొడుతుంది
దిగంబరా దిగంబరా విశ్వ సరస్వతి దిగంబరా దిగంబరా దిగంబర చింతన దిగంబరా శ్రీ సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి దయచేసి సాయి భక్తులందరూ ఇక్కడ నుంచి ఊరేగింపు ప్రారంభమై మన కింది డైన్ కిందికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి గ్రామ పంచాయతీ మీద గూడూరు గ్రామానికి వెళ్ళాల్సి ఉంటుంది. సాయి భక్తులందరూ దయచేసి లాస్ట్ వరకు సాయి దత్తాత్రేయ స్వామి లాస్ట్ వరకు ఎక్కడైతే మన విగ్రహాలు గురుపీఠం దగ్గర ప్రతిష్ఠిస్తామో అక్కడ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారం వరకు వచ్చి సాయి కృపకు పాత్రలు కావాలని మనం దయచేసి బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుడిగా అగ్ని మహాముని మనిషిగా మాట్లాడుతూ నిర్మించి
సకల లోకాలను ప్రచారం చేయడానికి మొట్టమొదటి దత్తావతారంలో 7వ అవతారం, 7వ అవతారంలో 7వ అవతారం అటువంటి దత్తాత్రేయుడు తర్వాత కలియుగంలో ఉన్న అవతారాలు అన్నీ కలిసి ఈరోజు మన శ్రీగురుపీఠాన్ని ఎంచుకొని వారే నిర్ణయించి స్వయంగా మనకు ఆశీస్సులు ఇవ్వడానికి మేము నిర్ణయించిన తేదీ కాదు. ఈరోజు ఇక్కడికి ఆ మూర్తిలో రావాలని మేము అనుకోలేదు. కానీ అది భగవద్గీత సాక్షాత్ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మాత్రమే. స్వయంగా దత్తాత్రేయ స్వామి శ్రీ సాయినాథులు నిర్వహించి వారితో వారి ఈ తిరిగి ఈరోజు పరమపవిత్రమైనదిగా ఉంచుకొని ఇక్కడికి మనం ఇచ్చేసి మనకందరికీ ఆశీస్సులు అందజేస్తారు. భవిష్యత్తులో ఈ దేవాలయాన్ని మనం మీ అందరికీ మేము అంకితం చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని నిర్మించే మేము ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాం. మాకు ఎలాంటి స్వార్థం లేదు. నిస్వార్థంగా మీ అందరికీ శుభాలు కలగాలని, ఆరోగ్యాలు కలగాలని, యువకులు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని, చదువుకునే వాళ్ళకు చదువులో ఉన్నత స్థానం రావాలని చెప్పేసి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంతో పోవాలని చెప్పేసి, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నాము. ఇక్కడ శ్రవణ మాత్రమే. దత్తాత్రేయ యొక్క లక్ష్యం ఏంటంటే శ్రవణ మాత్రమే. దత్తాత్రేయ మహాత్మ ప్రపన్నాకరం అంటే సర్వవద్దు అన్నాం. అంటే శ్రవణ మాత్రమే దత్తాత్రేయుడు మనకు కనిపిస్తారు. మరొక కన్ను పూర్తి చేసి మరి ఒక వేళ నిర్వహిస్తారు. అంటే అటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఇంకా మనము మరొకటి చేసి దేవతా వృక్షాలను, ఆది వృక్షాలని, బ్రహ్మ స్వయంగా నాట వృక్షాలను కూడా మనము ఇక్కడ స్థాపిస్తున్నాం. ఆ ప్రతి వృక్షాన్ని ఒక దేవతను కూడా ఏర్పాటు చేసి వాటిని ప్రదర్శన చేసినటువంటి ప్రకృతి నిత్య ఆ ధర్మతని స్వరూపమైన శ్రీమన్నారాయణని ప్రకటించి మనందరికీ ఆయన ఆరోగ్యాలు వస్తారు. మన యొక్క కష్టాలన్నీ ఎదుగుతాయి భవిష్యత్తులు. ఇక్కడ దేవాలయాల నిర్మాణంలో మీ అందరిపై ఆధారపడి దీన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు కనీసం ఒక టైంలో వచ్చేసి ఇక్కడ మీరు దర్శించుకొని మీరు ఆశీస్సులు పొందాలని, దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను చేసే కృషిలో మీరందరూ కూడా పాల్గొంచుకొని తోడుగా ఉండి ముందుకు తీసుకోవాలని చెప్పి అధికారులు మనకు విజయవంతం జూన్ 3వ తారీఖు నుండి మొదలుకొని 5వ తారీఖు వరకు విజయవంతం ఈరోజు దేవాలయం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. తర్వాత విజయవంత కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడు కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి. గురువులు పిల్లవాళ్ళు అందరూ వస్తాయి. మీరందరూ కూడా మరోసారి గూడూరు శివపేట గ్రామ ప్రజలందరికీ రామచంద్ర గారు ఉంటారు. గూడూరు శివపేట వేరే కాదు, అది మనకు రెండు కలవాలండి. మేము ఎప్పుడు కూడా శివపేట గూడూరు వేరే అనుకోలేదు. అందుకే చెప్పేసి ముందు శివపేటలో ఊరేగి నేర్చుకొని ఇక్కడ రావాలండి. వర్షం వల్ల కొద్దిగా ఆలస్యమైంది, అయినా కూడా బాగానే జరిగింది. అది కూడా భగవంతుడి కూడా నీళ్లను ఇక్కడ వర్షంలో ప్రారంభమైంది. చాలా శుభసూచకము. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా పాల్గొని వాళ్ళతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మరోసారి జై గురుదత్త.